న్యాయస్థాన తీర్పు కాంగ్రెస్ పతనం హిందూ ఉగ్రవాదం ఏది ఈ శీర్షికన విశ్వ గారు అందించినటువంటి కథనం ఇది. నేడు న్యాయస్థానం తన చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఎన్ఐఏ న్యాయస్థానం కాంగ్రెస్ పట్ల తన నిరసనను నిస్సంకోచంగా వ్యక్తపరిచింది. కాంగ్రెస్ ముఖం మీద ఉమ్మివేసింది. 2008 సెప్టెంబర్ 29న మాలేగావ్లో సంభవించిన పేలుడు కేవలం ఒక ఘటన కాదు, అది కాంగ్రెస్ దీర్ఘకాలికంగా పన్నినటువంటి కుట్రపూరిత రాజకీయాలకు అంకురార్పణ. హిందూ అస్తిత్వాన్ని ఛిద్రం చేయడానికి సంవత్సరాలుగా సేకరించిన విద్వేష బీజాలకు అది నిదర్శనం. రంజాన్ మాసంలోని పవిత్ర వాతావరణంలో భావోద్వేగాలు ఉచ్చస్థితిలో ఉన్న తరుణంలో కాంగ్రెస్ ప్రణాళికాబద్ధమైనటువంటి కుట్రలో భాగంగా కాషాయ ఉగ్రవాదం అనే అబద్ధపు భూతాన్ని సృష్టించి సమాజంలోకి వదిలింది. ఆ పేలుడు జరిగిన కొన్ని గంటల్లోపే కాంగ్రెస్ కీలుబొమ్మ మహారాష్ట్ర ఏటీఎస్ ఎలాంటి ఫోరెన్సిక్ ఆధారాలు లేకుండా, బాంబు శకలాలు లేకుండా, వేలిముద్రలు లేకుండా, కనీసం ఒక్క బలమైన సాక్ష్యం కూడా లేకుండా కేవలం భావజాలంని ఆధారంగా చేసుకుని దేశభక్తులని నిందితులుగా చిత్రీకరించింది. ఇది ఒక విచారణ కాదు, ఇది ఒక నిష్ఠురమైన బ్లూ ట్రయల్, రాజకీయ కపటత్వానికి నిలువెత్తు నిదర్శనం. 2009 లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్కు ఒక కల్పిత కథనం అవసరమైంది. 26/11 వంటి జిహాదీ దాడుల నేపథ్యంలో హిందూ ఉగ్రవాదాన్ని సృష్టించి బ్యాలెన్స్ చేయాలని అది ఆశించింది. అదే దుర్మార్గపు అజెండాలో భాగంగా సాధ్వి ప్రజ్ఞ, కల్నల్ పురోహిత్ వంటి నిజమైన దేశభక్తులు, సైనికులు, సన్యాసులు బలిపశువులుగా మార్చబడ్డారు. ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ ఒక సాధ్వి. ఆమె చేసిన ఏకైక నేరం ఆమె హిందువు కావడం, నిజమైన దేశభక్తురాలు కావడం. కల్నల్ పురోహిత్ దేశ రక్షణార్థం ఐఎస్ఐలోకి కూడా చొచ్చుకుపోయిన సైనిక అధికారి. ఇతర దేశభక్తులను కూడా ఎలాంటి హేతుబద్ధమైన కారణం లేకుండా కేవలం వారి పేరు మరియు ధర్మం ఆధారంగా ఉగ్రవాదులుగా ముద్రవేశారు. సంవత్సరాల తరబడి వారిని అమానుషంగా హింసించారు. సాధ్వి ప్రజ్ఞ ఒక మహిళ అయినప్పటికీ రాక్షస స్వభావం కూడా సిగ్గుపడే రీతిలో ఆమెను చిత్రహింసలకు గురి చేశారు. కల్నల్ పురోహితును జైలులో ఏదో శత్రుదేశానికి ద్రోహం చేసినట్లుగా చూశారు. కానీ అతను ఆ శత్రువుల మూలాలను పెకలించే మహత్తర కార్యాన్ని నిర్వర్తిస్తున్నాడు. ఇప్పుడు న్యాయస్థానం తీర్పు వెలువడింది. ఎన్ఐఏ న్యాయస్థానం కుండబద్దలు కొట్టినట్లుగా ఇలా చెప్పింది: ఎలాంటి ఆర్డిఎక్స్లు లభించలేదు, వేలిముద్రలు లేవు, బాంబు పరికరాలు స్వాధీనము చేసుకోబడలేదు. ఏటీఎస్ మరియు ఎన్ఐఏ ఛార్జ్ షీట్లలో తీవ్రమైన వైరుధ్యాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు చెప్పాల్సింది ఎవరు అంటే కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్ నాయకులారా, మీరు సృష్టించినటువంటి ఆ కల్పిత కథనం ఇప్పుడు ఎక్కడ దాక్కుంది? హిందూ ఉగ్రవాదం వంటి నీచమైన పదబంధాలను సృష్టించిన వారు ఇప్పుడు ఎందుకు ముఖాలు దాచుకుంటున్నారు? ఇప్పుడు సోనియా గాంధీ దేశానికి క్షమాపణ చెబుతారా? దిగ్విజయ్ సింగ్ వంటి వ్యక్తులు బహిరంగంగా తమ తలలు వంచుతారా? టీవీ స్టూడియోలలో కూర్చొని హిందూ సమాజంపై నిందలు వేసినటువంటి జర్నలిస్టులు ఇప్పుడు సమాధానం చెప్పాలి కదా. గంజాయి మొక్కలకు అంత సీన్ ఎక్కడిది. కానీ ఇది కేవలం ఒక న్యాయపరమైనటువంటి కేసు కాదు, ఇది కాంగ్రెస్ ఆత్మ యొక్క పతన గాథ. అధికారం కోసం సాధువులను అప్రతిష్ట పాలు చేసిన, సైనిక జవానును అవమానించిన మరియు హిందూ ధర్మాన్ని ఉగ్రవాదంతో ముడిపెట్టిన పార్టీ. అంతకంటే అధమమైన స్థితిని మనం ఊహించలేం. ఇప్పుడు ప్రశ్న ఏమిటి అంటే, కాంగ్రెస్ క్షమాపణ చెబుతుందా? లేదు. ఎందుకంటే కాంగ్రెస్ తన ఆత్మను కోల్పోయింది. రాముడిని కాల్పనికుడు అని నిందించే కాశీ మధుర ఆలయాలను న్యాయస్థానాల ద్వారా అడ్డుకుని ఆలయ ప్రారంభోత్సవాల నుండి పారిపోయే పార్టీ ఇదే. ఇప్పుడు దేశం గ్రహించింది, ఇది న్యాయం కోసం జరిగిన పోరాటం కాదు, ఇది ఒక రాజకీయ దుస్సంకల్పం. దీనిలో కాషాయానికి రక్తం పూయాలని కుట్ర జరిగింది. మీరేమంటారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.